new show Hit TV presents like, share, comment. ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ఎంటర్టైన్ చేసిన మన షోలోకి తన ఇంట్రెస్టింగ్ జర్నీతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే తన క్యూట్నెస్ తో కోట్ల లైక్లు సంపాదించుకున్న ముద్దుగుమ్మ, తన నేచురల్ టైమింగ్ తో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తున్న యూట్యూబ్ సత్యభామ. సో ప్లీజ్ వెల్కమ్ దివ్యశ్రీ. హలో. No, in here no. వెల్కమ్, దిస్ ఇస్ మై షో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను వచ్చిన వాళ్ళందరితో ఒక చిన్న సైన్ చేయిస్తాను, నీతో కూడా అలానే చేయిస్తాను. ఓకే, లైక్, షేర్, కామెంట్. దివ్య, ఎట్లా ఉన్నావు? చాలా బాగున్నా. నాకు కనిపిస్తుంది క్యూట్గా ఉంటావు. సో బేసిక్గా నా షోలో నా షోలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన వాళ్ళ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం. ఓకే. సో నువ్వు ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటావు కాబట్టి నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. సో ఫస్ట్ మీ ఊరి నుంచి స్టార్ట్ చేద్దాం. దివ్య ఎక్కడ పుట్టింది, వాళ్ళ పేరెంట్స్ ఏంటి? ఓకే, సో మా నేటివ్ శ్రీకాకుళం. ఓకే. కానీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ చిన్నప్పటి నుంచి. సో స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే. ఓ, హైదరాబాద్లో చదువుకున్నావు? మొత్తం నేను బీటెక్లో ఉన్నప్పుడు మా మమ్మీకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో మా మమ్మీ ఒక్కళ్ళు షిఫ్ట్ అయ్యారు శ్రీకాకుళంకి. నేను మా చెల్లి డాడీ ఇక్కడే ఉంటాం. అంతే. సో ఊరు వెళ్తూ వస్తూ ఉంటా ఊరికే. అందరినీ మేనేజ్ చేయాలి కదా. బట్ మమ్మీ అక్కడ ఉంటారు, నీకు ఎట్లా మిస్ అవుతుంది? కష్టమే, ఇంకేం చేస్తాం, తప్పదు. మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే. సో పెళ్ళయ్యాక కూడా చిన్నప్పుడు పెళ్ళి అయిపోయింది మా మమ్మీకి 16కి. ఓకే. సో దాని తర్వాత స్టడీస్ కంటిన్యూ చేసి జాబ్ తెచ్చుకుంది కదా, అంతే. ఇంకా సో అందుకే ఈ ఫీల్డ్ కాబట్టి నువ్వు హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది. ఏం చదువుకున్నావు దివ్య? సివిల్ ఇంజనీరింగ్. ఓకే. మరి ఎందుకని ఇటువైపు రావాలనుకున్నావు? ఇట్ హ్యాపెండ్ అంతే. ఓకే. సివిల్ ఇంజనీర్ మమ్మీ ఆబ్వియస్ చెప్పా కదా. సో నన్ను కూడా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని చెప్పి సివిల్లో జాయిన్ చేయించింది, సిఎస్సి తీసుకొని ఇవ్వాల. ఓకే. అండ్ దెన్ మెల్లమెల్లగా నేను సివిల్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా సాఫ్ట్వేర్. సివిల్ ఇష్టం లేదా? మమ్మీ ఫోర్స్ మీదే? ఫోర్స్ అని కాదు, అప్పుడు ఏం తీసుకోవాలో తెలియదు కదా. ఇంటర్ తర్వాత ఎయిట్ వెళ్ళమంటే అటే వెళ్తాం, గో విత్ ది ఫ్లో అంతే. అలానే ఇది కూడా జాబ్ చేస్తున్నప్పుడు టమాటా నుంచి కాల్ వచ్చింది. ఫస్ట్ షన్నుతో ఒక షార్ట్ ఫిల్మ్ చేయమన్నారు. అండ్ దెన్ తర్వాత పక్కింటి కుర్రాడు ఛానల్ కాల్ వచ్చింది. అక్కడ నుంచి ఇంకా అలా స్టార్ట్. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా మీ స్కూల్ డేస్ గురించి మాట్లాడదాం. సో దివ్య అల్లరి పిల్ల, కామ్ అండ్ డీసెంట్? చాలా అల్లరి. ఎవ్రీ పేరెంట్ టీచర్ మీటింగ్ లో 200 కంప్లైంట్స్. ఓకే. ఏం చేసేదాన్ని? నేను, నాకు ఫ్రెండ్ ఉంది హీరా అని, మా ఇద్దరిని అసలు ఎలా అంటే 8th క్లాస్ తర్వాత డిఫరెంట్ సెక్షన్స్ లో పడేసారు మేము చదవట్లేదని. అప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. ఓకే. ఇంకా 10th క్లాస్ కూడా టాపర్ అని కాదు, బట్ 90%. ఓకే. ఎట్లా ఇలా అల్లరి చేస్తూ? ఎంత అల్లరి చేసినా చదవకపోతే మమ్మీ చాలా కొట్టేది. కొట్టేవారా? చదవకపోతే అసలు అమ్మో ఏమన్నా చేసుకో, చదవాలి. ఓకే. ఓకే, ఫైన్. సో ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చావు? అంటే ఇంట్రెస్ట్ లేకుండా వచ్చావా, ఇంట్రెస్ట్ ఉండియా, లేదంటే అనుకోకుండా? సో నేను నా ఫ్రెండ్ ఇలా సరదాగా డబ్ స్మాష్ చేసేవాళ్ళం కాలేజ్లో ఉన్నప్పుడు. ఇద్దరం కలిసి చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడు ఫస్ట్ మేమే అనుకుంటా ఇద్దరిద్దరం కలిసి సేమ్ కాస్ట్యూమ్స్ వేసుకొని. ఓకే. టైం పాస్కి చేసాం. 4th ఇయర్ అంటే ఆబ్వియస్ ఖాళీ ఉంటాం కదా. ఓకే. ఎక్కువ వ్యూస్ వచ్చేవి. అండ్ దెన్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్. ఎట్లా పుట్టింది అసలు ఇంట్రెస్ట్ చెయ్యాలని, డబ్ స్మాష్ చేయాలని? చూసాము ఒకరిద్దరిది చాలా బాగా చేసేవాళ్ళు, మనం కూడా ఎందుకు ట్రై చేయొద్దు అని. వాళ్ళు అన్ని ఇలా గర్లీగా చేసేవాళ్ళు. నాకు నా ఫ్రెండ్కి ఏంటంటే ఏదైనా కామెడీగా చేయాలని ఉండేది. సో సునీల్వి చేయడం, అమృతం టైటిల్ సాంగ్కి చేయడం, ఇలాంటివి స్టార్ట్ చేసాం. మెల్లమెల్లగా ఫాలోవర్స్ పెరిగారు. ఎందుకో ఒక 50,000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో భయం అయింది. ఏంటి ఎవరైనా ఏమైనా చేస్తే మా ఫ్రెండ్స్ వద్దు, ఇలా అందరు గుర్తుపడితే ఏమైనా చేస్తారు అంటే ఇంకా అప్పటికి ఆపేసా. మళ్ళీ ఒక 6 months తర్వాత వచ్చి చూసా, అప్పటికి అంతా ఇన్స్టాగ్రామ్ వాజ్ ఆన్ టాప్. సో మళ్ళీ స్టార్ట్ చేసా. ఓకే. సో యూట్యూబ్ అట్లా జర్నీ జాబ్ చేస్తూ లైక్ నాకు నైట్ షిఫ్ట్స్ ఉండేది. ఎప్పుడు నైట్ షిఫ్ట్ చేసి అండ్ దెన్ అక్కడ నుంచి డైరెక్ట్ టమాటాకి వెళ్ళి అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేదాన్ని. అసలు నిద్ర సరిపోయేది కాదు. సో ఇంకా మా డాడీ కూడా చెప్పారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఏదో ఒకటి చెయ్యి అయిపోద్ది కదా అని. అవును. సో ఇంకా మా మమ్మీని ఒప్పించి మెల్లగా మొత్తానికి ఇటు షిఫ్ట్ అయిపోయి టమాటాలో జాయిన్ అయిపోయారు. ఓకే. సో ఫస్ట్ షన్నుతో చేశాను అన్నావు, ఎట్లా వచ్చింది ఆఫర్?
అట్లా ఏమైనా చూసి పిలిచారా ఎట్లా? సో యాక్చువల్లీ కవర్ సాంగ్ అనుకున్నాం అప్పుడు, కవర్ సాంగ్స్ ట్రెండింగ్ ఉండేవి కదా. దాని తర్వాత కవర్ సాంగ్ వద్దు, ఒక మంచి స్కెచ్ వీడియోనే చేద్దామని మెన్ విల్ బి మెన్ అని ఒకటి చేసాము. ఓకే. తర్వాత నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. అది అయిన తర్వాత ఒక 3-4 months గ్యాప్ తర్వాత ఒక ఎపిసోడ్ చేయమని పిలిచారు పక్కింటి కుర్రాడికి. సో నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చి టైం లేక ఎపిసోడ్ హాఫ్లో ఆపేసి వెళ్ళిపోయాం. సో మళ్ళీ సెకండ్ ఎపిసోడ్కి పిలిచారు, సిరీస్ జిగేల్ రాణి సిరీస్కి. ఆ ఎపిసోడ్ హిట్ అవ్వడం వల్ల కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఓకే. అప్పుడు జాబ్ చేస్తున్నా కంప్లీట్ జాబ్ చేస్తూనే చేశాను. ఓకే. ఆల్మోస్ట్ ఒక 1 year అలానే చేశాను. సో జాబ్ అంటే ఏం చేసేవారు? టెక్నికల్ సపోర్ట్ చేసేదాన్ని సైటెల్ అని ఒక ఆఫీస్లో. ఓకే. ఎన్ని ఇయర్స్ చేసావు? 14 months చేశాను. 14 months. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మనకి తెలుసు యూట్యూబ్ కానీ మూవీస్ కానీ ఏమి అంత పెద్ద స్టాండర్డ్ కాదు వెన్ కంపేరింగ్ టు జాబ్. సో ఎట్లా అంత డిసైడ్ అయిపోయావు జాబ్ వదిలేసి నేను ఈ ఫీల్డ్లోకి రావాలి, ఇక్కడ నేను ఉంచోగలను? ఎట్లా నీ మీద నీకు కాన్ఫిడెన్సా, లేకపోతే ఎవరైనా ఎంకరేజ్ చేశారా నువ్వు ఉంటావు రా అని? సో అలా ఏమైనా? సో ఏదైనా నాకు ఆడియన్స్ నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ అది, వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేశారు అనిపించింది స్టార్టింగ్లో. సో నేను ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే చేసేస్తా, పక్కా చేస్తా. ఇంట్లో గొడవబడైనా ఏడ్చైనా సరే చేస్తా. ఓకే. చూద్దాం, ఇందులో ఎటు అడుగు పెట్టాం కదా, ట్రై చేద్దాం. గట్టిగా ఒక ట్రై ఇచ్చి లేదు కుదరట్లేదంటే అప్పుడు అవుట్ ఇద్దాం అనుకున్నా. ఓకే. బట్ హ్యాపీగా ఇట్ వర్క్. మరి ఫ్యామిలీ ఓకే అన్నారా జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వస్తానంటే? ఒప్పించా, ఓకే అన్నారు. అంటే ఫస్ట్ లో కొంచెం భయపడ్డారు ఊర్లో ఉన్న వాళ్ళు, మమ్మీతో ఎక్కువ. ఇక్కడ నుంచి నాకు ఏం ప్రాబ్లం లేదు, మా రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళందరూ ఓకే. ఊర్లో ఉన్న వాళ్ళు కొంచెం మమ్మీని అటు ఇటు అంటుంటే ఇంకా మా మమ్మీ కూడా చెప్పుకోవడం స్టార్ట్ చేసింది, దాని ఇష్టం వచ్చింది అది చేస్తుంది, మనకెందుకు, ఏం చేసినా కొంచెం లిమిట్స్ లోనే చేస్తుంది కదా, లెట్ ఇట్ బి అని. సో వచ్చినాక చాలా మాటలు వింటాం, అంటే ఇప్పుడు లైట్ తీసుకోవచ్చు ఈ పాయింట్ లో. బట్ స్టార్టింగ్ లో అంటున్నప్పుడు కానీ అమ్మ అనడం కానీ ఏమైనా బాధ కలిగించిన కామెంట్ ఏమైనా ఉందా నీ లైఫ్ లో? ఉంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీ పిల్ల సాఫ్ట్వేర్ జాబే చేసుకుంటుంటే ఎవరో మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయీకి లేకపోతే ఎవరికో హైదరాబాద్ లో సెటిల్ అయిన సాఫ్ట్వేర్ వాడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం, ఈ ఫీల్డ్ అవడం వల్ల ఇప్పుడు పెళ్లి సంబంధాలు కష్టం అవుతాయి ఏమో, అవును, ఇలాంటి మాట్లాడడం స్టార్ట్ చేశారు. పెళ్లి దగ్గరే భయపడతారు, అక్కడ ఒక్క దగ్గరే భయపడతారు, ఎందుకో నాకు అర్థం కాదు. అవును, ఏదో తప్పు చేసేస్తున్నట్టు. అవును. ఇప్పుడు ఒక డాక్టర్ చేసే పని డాక్టర్ చేస్తాడు, యాక్టర్ చేసే పని యాక్టర్ చేస్తాడు, అంతే. అది అర్థం చేసుకోవాలి. ఇంకా సో అప్పుడు ఈ పెళ్లి టాపిక్ లో కొంచెం ఏమైనా భయపడ్డావా? నేను భయపడలేదు, మమ్మీకి ఇంకా చెప్పాను. నేను మా డాడీ కలిసి నువ్వు ఊరికే టెన్షన్ పడకు, మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే వస్తుంది కదా. అవును, ఇప్పటికి యాక్చువల్లీ చాలా నార్మల్ అయింది. ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది చాలా నార్మల్, అందరు చేస్తున్నారు. సో ఇప్పుడు మమ్మీ డాడీ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు? ఇన్ని హిట్స్ ఇచ్చావు, ఇంత మూవీస్ లో కనిపిస్తున్నావు, ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ నాన్న? ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను సత్యభామలో కొంచెం వీడియోస్ తగ్గించాను బికాస్ ఒక ప్రాజెక్ట్ కోసం. మా మమ్మీ కాల్ చేసి ఇప్పుడు బోర్ కొడుతుంది, యూట్యూబ్ లో ఏం చూడాలి, నీ పాత వీడియోసే చూస్తున్నాం. స్టార్టింగ్ లో చాలా ఉండేది, వీక్ ఎందుకు వీడియో రిలీజ్ చేయలేదు. ఓకే. సో ఇంకా అక్కడ నుంచి వాళ్ళు మెల్లమెల్లగా చేంజ్ అయ్యారు, వాళ్ళకి కూడా ఒక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది అనమాట. సో నీ డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేయడం కానీ ఫ్యాన్స్ లో అబ్బా అని గుర్తుండిపోయే ఒక్క మూమెంట్? ఓకే. సో ఒక ఫ్యాన్ ఉన్నాడు ఫ్రమ్ అమలాపురం ఓకే అనుకుంటా. సో అతను ఎప్పుడు ఒక రోజు లైక్ లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ టైంలో హైదరాబాద్ వచ్చారు. వచ్చి నా కాంటాక్ట్ కోసం ఎన్ని ఆఫీసులు తిరిగాడు, టమాడా ఇంకొక కంపెనీ దగ్గర తిరిగాడు. ఫైనల్లీ ఆ వేరే కంపెనీలో ఉన్న అమ్మాయి ఎవరో అతను వెయిటింగ్ చూసి మీకు ఎవరు కావాలి అంటే దివ్యశ్రీని కలవాలని ఉంది అంటే తను ఎవరిదెవరిదో కాంటాక్ట్ తీసుకొని సంహవ్ అతన్ని నా దగ్గరకు పంపించింది అనమాట. ఫస్ట్ భయం వేసింది, అంటే కొంచెం భయం ఎక్కువ నాకు. సో ఏంటి ఎందుకు ఇంత డెస్పరేట్ ఉన్నాడు కలవడానికి అని. బట్ ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎక్సైట్మెంట్ అదంతా చూసి నాకు బాగా అనిపించింది, అమ్మో ఏంటి ఇంత అలా ఇష్టపడుతున్నాడా. సో ఆయన మీ దగ్గరకు వచ్చి అంత ఫ్యాన్ మూమెంట్ అయింది కాబట్టి ఏం నచ్చిందంట? మీరు అడిగారా? ఏం చూసారండి, ఎందుకు ఇంత ఇష్టపడ్డారు మిమ్మల్ని? ఫస్ట్ నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటానండి, మీ యూట్యూబ్ వీడియోస్ అన్ని. ఎప్పటి నుంచో అనుకున్నాను హైదరాబాద్ ఒకసారి వస్తే కలవాలని. అప్పటికి 3-4 times వచ్చి వెళ్ళిపోయాడంట కలవలేక. ఈసారి ఎలా అయినా కలుద్దామని ఉండిపోయాను అని చెప్పాడు. ఇంకా అతను బస్ టైంకి ముందు వచ్చి అతను వచ్చి ఒక ఫోటో కోసం ఇదంతా పిక్చర్ దిగేసి వెళ్ళిపోయాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటాడు అయితే, నిద్రపోయి ఉంటాడు రాత్రి. సో నేను కూడా యాక్చువల్లీ డైరెక్ట్ గా చూసాను, మనం మాల్ కి వెళ్ళినప్పుడు దివ్యకి వచ్చి గిఫ్ట్ ఇచ్చి మరి వెళ్ళారు. ఫ్యాన్స్ అలా ఉన్నారు దివ్యకి నిజంగా. అండ్ సో హ్యాపీ, ఫ్యాన్స్ మనల్ని ఒకళ్ళు అభిమానించే వాళ్ళు ఉండడం చాలా అదృష్టం. అంతే, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను.
సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇట్లా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇష్టపడే వాళ్ళు ఫ్యాన్స్, మీ ఫ్యామిలీ సంబంధించి రిలేటివ్స్ ఎవరైనా ఎప్పుడైనా చెప్తారా ఏమైనా? చెప్తారు. ఇప్పుడు మా మావయ్య వాళ్ళందరూ ఇప్పుడు కాల్ చేసి అందరు వెళ్తున్నారు, నువ్వు ఎందుకు ఎక్కువ మూవీస్ చేయట్లేదు, ట్రై చేయి, కథలు ఇంట్లోంచి ఆడిషన్స్ ఇస్తా ఉండు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు చాలా బాగుంది. రిలేటివ్స్ కూడా ఇప్పుడు ఎవరేమనట్లేదు. సో స్కూల్ డేస్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. స్కూల్ డేస్ లో మీకు ఉన్న క్రష్ ఎవరైనా ఉన్నారా? నీకు ఎవరైనా ఉన్నారు, లేదంటే నువ్వు ఎవరికైనా? ఆఫ్ కోర్స్ క్రష్ అవుతావు, ఎవరు? చిన్నప్పుడు ఎంత ఉండేదాన్ని కరెక్ట్ గా, అందరూ అంతే ఉంటారా? క్లాస్ లో ఇలా ఫస్ట్ నుంచి నిల్చుంటే నంబర్ 2 నేను అనమాట. సో మనం చాలా కిడ్స్ లా చూసేవాళ్ళు, చాలా మంది ఏడిపించేవాళ్ళు. అండ్ మా స్కూల్ విపరీతమైన స్ట్రిక్ట్, సో అలాంటివి ఏం లేవు. 10th లో అట్లీస్ట్ 9th వరకు ఏం లేదు. ఓకే, సో తర్వాత ఉందన్నమాట. సో తర్వాత ఎవరైనా? సో ఇంటర్ లో ఎస్ నీకుండే క్రష్? ఓకే, అందరం కలిసి క్లాస్ గర్ల్స్ అందరం కలిసి ఒక పిల్లని చూస్తూ ఉండేవాళ్ళం. లైక్ బాల్కనీ నుంచి, గర్ల్స్ క్యాంపస్ వేరే, బాయ్స్ క్యాంపస్ వేరే అనమాట. సో చూస్తున్నప్పుడు ఒక రోజు సడన్ గా అబ్బాయి రోడ్ మీద కనిపించాడు. నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యావు కదా అని అడిగాడు అనమాట. అప్పుడు నేను ఇంటర్ ఒకటి మా మమ్మీ జాబ్ ఈ తిరగడంలో అక్కడ చదువుకున్నాను, వైజాగ్ అండ్ శ్రీకాకుళంలో. సో అవును అని చెప్పా. అదంతా క్లాస్కి వెళ్ళి చెప్పిన తర్వాత అదంతా పెద్ద టాక్. అది అంతే, అతను వచ్చి మాట్లాడడం. ఒకరికి క్రష్ అంటే ఓకే, అంత క్లాస్ అందరికి క్రష్. అందుకే వాళ్ళందరూ ఏంటి వాడు వచ్చి దీంతో ఎందుకు మాట్లాడాడు ఇలాంటి. ఓకే, తర్వాత మళ్ళీ మాట్లాడలే? తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. అయ్యో అయ్యో షట్ అనుకున్నావా? బట్ ఓకే, అందరిలోకి ఆయన కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉండేవాడు. అందరూ యూనిఫామ్ ఉంటుంది అటు సైడ్, ఆడ ఒక్కడెప్పుడు సివిల్ డ్రెస్ లో వస్తూ ఉండేవాడు. సో అలా చూస్తూ ఉండేవాడు. కాలేజ్ అబ్బాయి? ఓకే, మా బ్యాచ్. ఇంటర్ లో ఉంది. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా? ఇప్పుడు ఎవరు లేరు? నో నో. ఓకే, క్రష్ గురించి మాట్లాడడం కాబట్టి నెక్స్ట్ మరి మాట్లాడాల్సింది ప్రేమ గురించి. సో మా దివ్యకి ఏమైనా లవ్ స్టోరీ నా చెవులో చెప్పొద్దు, మా ఆడియన్స్ కి ఏమైనా? అలా ఏం లేదు. అట్లా ఏం లేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఏం లేదు? ప్రెసెంట్ అయితే జీరో హ్యాపెనింగ్. నా లైఫ్ జీరో హ్యాపెనింగ్. సో మన లైఫ్ లో డెఫినెట్ ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. నా లైఫ్ లో కానీ నీ లైఫ్ లో కానీ. లేదు అంటే ఏంటి దాని అర్థం? అలా ఏది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, అంటే ఒక ప్రాపర్ రిలేషన్షిప్ అదంతా ఏది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, బట్ ట్రై చేశారు, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ మేబీ అనుకోవచ్చు. ఓకే, సో ఏం చెప్తావు? ఇప్పుడు నీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉందంటున్నావు, మేము అనుకోవచ్చా, తీసుకొచ్చా? ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ సంథింగ్. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లాంటిది అయితే ఉంది. ఏదైనా రిలేషన్షిప్ అంటే ఆబ్వియస్ గా ట్రస్ట్ ఉండాలి, బట్ ఎందుకో అది అనిపించలేదు. సో ఎలా స్టార్ట్ అయింది? నాకు పేర్లు వద్దు, ఏమొద్దు, నేనే చెప్పిస్తున్నా. బట్ ఎట్లా స్టార్ట్ అయింది? స్టార్ట్ అని ఏం లేదు. లైక్ ఓకే, ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ కి అంటే ఒక పర్సన్ మనకి నచ్చడానికి ఒక కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. నీకేం నచ్చినాయి తనలో? ఓకే, సో నార్మల్గా ఏ రిలేషన్ కైనా ట్రస్ట్ కావాలి కదా, అది నాకు ఎప్పుడూ సరిగా కనిపించలేదు. ఓకే, మేబీ అనుకున్నప్పుడంతా ఇట్ వాస్ లైక్ వద్దు. ఓకే అని, సో అక్కడికి అట్లా క్లోజ్ అయిపోయింది. సో చాలా స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు రిలీజ్ అయ్యారా, లేదు అంటే టైం పట్టిందా తెలియడానికి? స్టార్టింగ్ స్టేజ్ లోనే. సో అవతల వాళ్ళు మనల్ని అడిగినప్పుడు ఓకే కొన్ని రోజులు చూద్దాం, దాని తర్వాత మాట్లాడొచ్చు అని అనిపిస్తుంది కదా అవతల వాళ్ళు మనల్ని అడిగినప్పుడు. సో అడిగినప్పుడు చూసాను, అండ్ దెన్ ఎందుకు ఒక రిస్క్ షాట్ ఎందుకు లైఫ్ లో అని చెప్పి అలా ఓకే కమ్ అయిపోయావు. సో డెఫినెట్గా ఇది ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి, బ్యాడ్ ఆర్ గుడ్, నిజంగానే నీకేం తెలిసింది ఇందులోంచి? వాట్ ఈస్ లవ్? నువ్వు ఇప్పుడు ఏమనుకుంటావు ప్రెసెంట్? సో ఎప్పుడైనా సరే నన్ను నాలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు నాకు కావాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడం కానీ ఇలాంటివి ఏవైనా సరే ఆబ్వియస్గా నేను తీసుకోలేను. ఎవరైనా ఏ గర్ల్ అని కాదు, బాయ్ అని కాదు, దే కాంట్ యాక్సెప్ట్ ఇట్. అవును. అండ్ ఆల్సో మనల్ని ఇలా ఉండమని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటే కూడా అక్కడ పాయింట్లెస్ కదా అది. అవును. సో అది తెలుసుకున్నా. నాకు లుక్స్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ స్టేటస్ ఇంపార్టెంట్ కాదు, నాకు కావాల్సిందంతా అండర్స్టాండింగ్ అండ్ ట్రస్ట్. ఓకే, ఇది అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటా. సో ఏమైనా పెళ్ళి ఒక 1 year లో కానీ 2 years లో కానీ ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేబీ. మరి ఫ్యాన్స్ ఏమైపోతారు నువ్వు అప్పుడే పెళ్లి చేసుకుంటే? ఈ 1 year నన్ను ఎంత కావాలంటే అంత లవ్ చేయండి గైస్. అంతే, 1 year టైం ఇచ్చావు. ఓకే, ఈ 1 year లో మేబీ ఎవరైనా నీకు నచ్చిన అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏమంటావు? పెళ్లి చేసుకుంటా అబ్బాయినే. నచ్చిన అబ్బాయి వస్తే పెళ్లి చేసుకుంటావు. సో ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ వాడతావు.
అంతే ఎగ్జాక్ట్. సో క్వాలిటీస్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నీకు కావాల్సిన అబ్బాయికి ఏ క్వాలిటీస్ ఉండాలి అంటే నువ్వు చెప్పావు అనుకో మా ఫ్యాన్స్ రెడీ అవుతారు ఎవరైనా, అది అందుకు. సో నాకు కావాల్సిన అబ్బాయి నా మీద ఎక్కువ అరవకూడదు. ఓకే, వింటున్నారా? అరవకూడదు, నా మీద ఎక్కువ నువ్వు అరవచ్చు. Obvious. కొంచెం అప్పుడప్పుడు అరుస్తాను, నాకు అసలు కోపం రాదు, వచ్చినా ఒక 10 minutes max. అంతే. అర్థం చేసుకోవాలి, నేను ట్రిప్స్ వెళ్దామంటే రావాలి, అంతే. ఇప్పుడు నాకేంటంటే బయట తిరగడం చాలా ఇష్టం. ఎప్పుడు ఇంట్లో అలా కూర్చొని ఎక్కువసేపు ఉండలేను, టీవీ చూడడం ఇష్టం అదంతా. బట్ సడన్ గా నాకు బయటకు వెళ్ళాలన్నప్పుడు నేను ఒక టెక్స్ట్ చేస్తే నాకు రావాలి. ఇప్పుడు అంటే ఓకే, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటి పక్కనే ఉంటారు అందరూ, మెసేజ్ చేయగానే బయటకు వెళ్ళిపోతాం. దాని తర్వాత వాళ్ళకి కూడా పెళ్ళే బిజీ అయిపోతాం. ఇమాజిన్ చేస్తేనే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్ అన్ని అతనే అయ్యి ఉండాలి. ఓకే, సో ట్రిప్స్ అంటే ఇష్టం కాబట్టి ఈ మధ్య కాలంలో ఏదైనా మంచి ట్రిప్ వేసావా? మొన్న బాలి వెళ్ళొచ్చా. వావ్, ఎట్లా అనిపించింది? అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది సెకండ్. ఫస్ట్ శ్రీలంక వెళ్ళాం, బట్ అది మొత్తం క్రూజ్ లోనే కాబట్టి మాకేం తెలియదా. ఓకే, ఇది మేము టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాం కాబట్టి కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అసలు అక్కడికి వెళ్ళిన నేను, శ్వేత, మహబూబ్ వెళ్ళాము. ఓకే, అక్కడ లాంగ్వేజ్ మనకేం తెలీదు, బట్ వాళ్ళు ఎలా అంటే ఇండియా అనగానే గోవా కదా అని అంటున్నారు. సో వాళ్ళతో ఇంకా అలా కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకుంటూ ఒక ఐటినరీ పెట్టుకొని వెళ్ళాం అనమాట. దాని ప్రకారం తిరుగుతూ ఉండేవాళ్ళం. బట్ ఇట్ వాజ్ ఎగ్జాస్టింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, అరే బాగుంది కదా, అక్కడ నిద్ర లేకపోయినా ఫుడ్ ఇక్కడ నుంచి వెళ్తే ఆబ్వియస్ గా దొరకదు కాబట్టి లేకపోయినా వి ఎంజాయ్డ్ అ లాట్. ఓకే, ఎన్ని డేస్ ఉన్నారు కంప్లీట్ గా? 6 days 7 nights. హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసి ఉంటావు, చాలా బాగా. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందా? బాలి కాకుండా ఇంకెక్కడికి వెళ్ళాలనిపిస్తుందా? లైక్ ఏమైనా ఉందా ఈ ప్లేస్ కి వెళ్ళాలి? నాకు ఇటలీ చాలా ఇష్టం. ఏమి ఇష్టం? ఇటలీ. ఓకే, ఎప్పుడైనా వెళ్తే అక్కడికి వెళ్ళాలి. దాని తర్వాత కొరియా. ఓకే, కొరియా. అదే ఏంటి కొరియా మీద ఇంట్రెస్ట్? అంటే నేను ఎక్కువ నెట్ఫ్లిక్స్ చూస్తూ ఉంటా, అన్ని చూస్తా, ఇంగ్లీష్, హిందీ, ఎవ్రీథింగ్. బట్ కే డ్రామా చూసినప్పుడు నాకు వాళ్ళ కెమెరా ఎఫెక్ట్స్ ఏంటో నాకు తెలియదు, వాళ్ళు తీసేది ప్రతిదీ ఇలా చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ప్రతి ఒక్క ఫ్రేమ్ బ్యూటిఫుల్. అసలు ఏంటో నిజంగా అలా ఉందో లేదో చూద్దాం. సో లవ్ యూ అంటే ఏంటి? సారంగే. ఓకే, సారంగే అని ఎవరైనా నీ లైఫ్ లో ఎవరికైనా ఇప్పుడు చెప్పాలనుకుంటున్నావా ఈ ఇంటర్వ్యూ ద్వారా? ఎవరికైనా, నాట్ ఓన్లీ అబ్బాయిలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నేను ఇచ్చేస్తున్నాను హింట్. సో ఎవరికైనా నీ లైఫ్ లో నేను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా. నా ఇన్స్పిరేషన్ మా మమ్మీ. ఏదనుకున్నా కూర్చొని సాధించింది కాబట్టి సారంగే మమ్మీ. అండ్ ఆల్సో అందరూ నా ఫ్రెండ్స్, నా వెల్ విషెస్ అందరికి. సో దివ్య, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విషయాలు అన్ని షేర్ చేసుకున్నావు. ఎక్కడో చిన్న ఎమోషనల్ అయ్యో అనిపించింది నాకు, అట్లా ఏం కదా? అవ్వలేదా? అరే అవ్వచ్చు కదరా, ప్రోమోకేనా? సో నా దగ్గర నీవి కొన్ని మంచి పిక్స్ ఉన్నాయి, సో వాటి మెమరీస్ గురించి మాట్లాడేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఫోటో ఇది ఎప్పుడు? సో ఇది 5 years అప్పుడు, అండ్ ఇది బీటెక్ ఫైనల్ ఇయర్ లో. ఓకే, చిన్నప్పుడు ఆ డ్రెస్ కొనిమ్మని ఒక రోజు, చిన్నప్పుడు ఆ డ్రెస్ కొనిమ్మని చాలా ఏడ్చానంట. ఒక రోజు మొత్తం తినకుండా ఏడుస్తూనే ఉంటే మా డాడీ అది కొనిచ్చారు. అండ్ ఈ డ్రెస్ నాకు బర్త్డే గిఫ్ట్ వచ్చింది ఫైనల్ ఇయర్ లో. సో వేసుకున్నాక నాకు ఈ పిక్చర్ గుర్తొచ్చి అలా ఒక ఫోటో దిగుదాం అందుకే. సో 5 years నుంచి ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు ఎన్ని ఇంచెస్ పెరిగావు? చాలా పెరిగా, ఫోటో తప్పంతే. ఓకే, అంటే బీటెక్ కే నువ్వు ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్ లోకి రావాలని అనుకున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ లో చేసావు. ఎట్లా వచ్చింది డబ్ స్మాష్ చెయ్యాలి అన్న థాట్? అంటే ఎవరైనా ఇన్స్పైర్ చేశారా? చూసాం, ఇదేదో కొత్త అప్పుడు అన్ని అప్పుడప్పుడే కదా చూడటం. అంటే లైక్ ఇప్పుడు సినిమా యాక్టింగ్ చేయాలి, చిన్నప్పటి నుంచి టీవీ చూసినప్పుడు ఏది చూసినా. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు త్రిష ఏదైనా ఒక మంచి ఫిష్ కట్ స్కర్ట్ ఏదైనా వేసుకొని తిరిగితే నాకు ఆ స్కర్ట్ కొనిమ్మని అడిగేదాన్ని. సో చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. నాకు అటెన్షన్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ యాన్యువల్ డే కి డాన్స్ చేస్తూ ఉండేదాన్ని. కాలేజ్ వరకు కూడా ఎవరు ఫైనల్ ఇయర్ లో డాన్స్ అయ్యారు. యాన్యువల్ డే రోజు బయటకు వెళ్తారు, నేను మాత్రం అందరు ఫ్రెండ్స్ వెళ్ళిపోయినా ఒకదాన్ని డాన్స్ అయితే వేసా. సో నాకు అటెన్షన్ ఇష్టం. మా డాన్స్ చూడడానికి వేరే కాలేజెస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పట్లో ఫేస్బుక్ ట్రెండింగ్ కదా ఇన్స్టా కన్నా. సో ఫేస్బుక్ లో టెక్స్ట్ చేస్తూ ఉండేవాళ్ళు వేరే కాలేజెస్ వాళ్ళు. అంటే వేరే అబ్బాయిలు నీ కోసం వచ్చేవారు? వచ్చేవాళ్ళు, నేను నా ఫ్రెండ్ ఇద్దరిని చూడడానికి.
సో అలా ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ, నలుగురు గుర్తుపడితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఓకే, అదే పుల్ చేసింది అనుకుంటాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్ కాస్త అటెన్షన్, అందరు అటెన్షన్ కావాలి అనేది ఇప్పుడు సంపాదించేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫోటో చూద్దాం. నాకు తెలిసి స్టార్టింగ్ లో పెట్టిన ఫోటో అనుకుంటా ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు అందరం కొంచెం పెద్ద ఫోన్లు కొనుక్కున్న రోజులు ఇవి. తీసుకున్నాం. ఇదెప్పుడు, ఇదే క్లాస్ లో? క్లాస్ కాదు, సెకండ్ ఇయర్ మేబీ. అసలు ఏంటి ఈ ఫోటో ఎందుకు తీసుకోవాలనిపించింది, ఏంటి దాని వెనకాల మూమెంట్ ఏంటి? గర్ల్స్ అందరం బంక్ కొట్టాం, మా గ్యాంగ్ లో 4 గర్ల్స్, మిగతా బాయ్స్ 9 బాయ్స్ అనమాట. 4 గర్ల్స్ బంక్ కొట్టి బయటకు వెళ్ళాం. అప్పుడే కొత్త ఫోన్ వచ్చింది, నోకియా. ఓకే, అందులో ఫిల్టర్లని ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. బంక్ కొట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కాలేజ్ పక్కనే ఒక ప్లేస్ అది, ఓకే, అక్కడికి వెళ్ళి కూర్చున్నాం రోజంతా అలా ఎండలో. సరే సరదాగా 4 ఫోటోలు దిగుదామని దిగాం. ఓకే, ఇప్పుడు కూడా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు? అందరూ ఉన్నారు, నాకున్న ఫ్రెండ్సే వాళ్ళు. ఓకే, సో అప్పుడు ఏమైనా అనుకున్నావా వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే లైక్స్ వస్తాయి? అసలు నాకు ఏం తెలియదు, ఐడియా లేదు. ఫేస్బుక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అప్పుడు ఫేస్బుక్ లో 1000 లైక్స్ వస్తే వావ్, ఇప్పుడు ఫేస్బుక్ లో 10 కూడా రావు, ఇన్స్టాలో అయితే వస్తాయి. ఎందుకు ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి తీయలేదు అంటే? తెలియాలి కదా మనం ఎక్కడ నుంచి ఎలా వచ్చాం, డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా చేంజ్ చేసుకున్నాం తెలియకుండా. ఫస్ట్ అసలు ఈ ఫీల్డ్ కి రాకముందు ఎట్లా ఉండేది? లైక్ ఫ్యామిలీ స్ట్రగల్స్ ఏవైనా ఉండేవా? లైక్ వెల్ సెటిల్డ్, ఎట్లా? వెల్ సెటిల్డ్ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. ఓకే, సో ఎప్పుడు మాకు ఒకటే ఉండేది, హైదరాబాద్ లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాం కదా, ఒక ఇల్లు కొనుక్కోవాలి అని. అది ఎప్పుడు కుదరలేదు. బట్ మా మమ్మీ జాబ్ వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నాం. ఓకే, దాని తర్వాత నాకు ఎందుకో అనిపించింది, మా డాడీ ఎప్పుడు ఏది ఎక్కువ చాలా అన్నది లేదు, ఇది ఒక్కటే. ఆయన ఒక్కలే చాలా కష్టపడ్డారు, చాలా తక్కువ జీతంతో నన్ను మంచి స్కూల్లో చదివించారు, సెయింట్ మార్టిన్ స్కూల్లో. ఓకే, సో ఎప్పుడు ఫీజు కోసం నన్ను ఎప్పుడు ఎవరు నిల్చోబెట్టింది లేదు. నన్ను అన్ని పిక్నిక్స్ కి పంపించారు, యాన్యువల్ డేస్ కి పంపించారు, ఓటీస్ చేస్తుండేవాళ్ళు, ఎక్కడ మేము బాధపడతాము అని చెప్పి. సో ఓకే, మా డాడీ కోసం ఏదైనా చేయాలి అనుకున్నా, ఇల్లు కొనిచ్చా. ఎట్లా ఫీల్ అయ్యారు డాడీ? చాలా హ్యాపీ. ఓకే, ఇంకా వచ్చిందంతా సేవ్ చేసి, పెద్ద ఖర్చులు ఉండవు, అవును, వచ్చిందంతా అలా సేవ్ చేసి ఇల్లు కొందా మా డాడీ అంటే, మా డాడీ ఫుల్ హ్యాపీ. అలా ఇల్లు కొన్నా. సో మేబీ మమ్మీ డాడీ కూడా అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఫేమ్, ఇంత ఎర్నింగ్ అనేది ఉండేది, డెఫినెట్ గా ఉండేది కాదు. సో అక్కడ యాక్చువల్లీ చాలా మంది రిలేటివ్స్ కామ్ అయ్యారు. ఓకే, అందరిలానే అప్పుడులానే ఆ చిన్న జాబే చేస్తూ ఉంటే ఇప్పటికి అంత ఏం ఉండేది కాదు అసలు. డెఫినెట్ గా, అవును. నిన్ను హర్ట్ చేసిన రూమర్ ఏమైనా, లైక్ ఫ్యాన్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ? రూమర్ అని ఏం లేదు. ఓకే, ఫ్యామిలీ నుంచి అంటే ఇలాంటివే ఉండేవి. అవును, ఎందుకు అటు సైడ్ పంపించారు, మనందరం ఇలా ఉన్నాం కదా, అందరం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకు మీ పిల్లని అటు వదిలేరు. ఫస్ట్ లో చేస్తున్న వీడియోస్ కి కానీ ఫొటోస్ కి కానీ ఏమైనా నెగిటివ్ కామెంట్ వస్తే నీ యాక్షన్ ఏంటి? డిలీట్, బ్లాక్, కామెంట్ డిలీట్ చేసి వాళ్ళని బ్లాక్ చేస్తా. ఓకే, సో రియాక్షన్ అయితే ఏం తీసుకోను, మోస్ట్లీ రావు. ఎప్పుడన్నా ఒకటి వస్తే వెంటనే సంబంధం లేకుండా వేస్తారు కమెంట్, అది అర్థం కాదు, అలా వస్తే బ్లాక్. ఒకటి ఏదో ఒకటి ఎలా అసలు బ్యాడ్ కామెంట్ అంటే ఎట్లా హర్ట్ చేసిన కామెంట్? హర్ట్ చేసిన కామెంట్సా, ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా, నీకు అవసరమా ట్రిప్కి వెళ్ళడం, ఇలాంటివి పెడతా ఉంటారు. ఓకే, ట్రిప్కి వెళ్ళిన ఫొటోస్ కింద, అలాంటివి నాకు నచ్చవు. నా లైఫ్ నేను బతుకుతుంది అట్లా. నీకు అవసరమా అంటే నువ్వేమి ఆన్సర్ ఇస్తావు? ఎప్పుడో ఒకసారి ఒకరికైతే బాగా రెస్పాండ్ అయ్యా, అంటే కంటిన్యూస్లీ నేను ఏ పోస్ట్ ఏ స్టోరీ ఏది పెట్టినా మెసేజ్ వస్తూ ఉంటుంది అనమాట నాకు. ఇలాంటివి ఏవో తిడుతున్నట్టు, నాకు నచ్చదు, నీ మొహం చూడు, అది ఇది అని. ఒక్కసారి ఆయనకి రెస్పాండ్ అయ్యా, అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఎందుకు ఇలా, మీకు ఏమొస్తుంది ఇలా హర్ట్ చేయడం వల్ల, అంత నచ్చకపోతే అన్ఫాలో కొట్టండి, ఏముంది ఇప్పుడు దీంట్లో అంటే, సారీ మేడం మీరు రిప్లై ఇస్తారో లేదో చూద్దామని ఇలా మెసేజ్ చేసా. నాకు కూడా వస్తుంది అదే కదా, రిప్లై ఇవ్వడానికి మంచిగా చెప్పాలి కదా, అట్లీస్ట్ చూసి హ్యాపీ ఫీల్ అవుతాం. అవును, ఇంకంతే. సో ఇప్పుడైతే లైట్ తీసుకుంటున్నాం, ఏమొచ్చా లైట్ ఫస్ట్ నుంచి అంతే. ఎక్కువ స్ట్రెస్, ఆల్రెడీ ఉన్న స్ట్రెస్ కి ఇలాంటి ఎక్స్ట్రా స్ట్రెస్ యాడ్ అయితే డెడ్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఫోటో చూడు. నాకు టెన్షన్ ఉంది ఏ ఫోటో వస్తుంది. ఓకే, ఎప్పుడు ఇది బబ్లు శ్రీదేవి డ్రామా కంపెనీ 75th ఎపిసోడ్కి. ఓకే, నేను బబ్లు అప్పటికి చాలా రోజులు అయింది, మేము వాడు వేరే కంపెనీకి వెళ్ళిపోయి. ఓకే, సో మళ్ళీ ఇద్దరం కలిసి అక్కడ కలిసినప్పుడు దిగాం ఫోటో. సో మేము ఈ ఫోటో ఎందుకు వేసామంటే, బబ్లుతో నీకున్న రిలేషన్ ఏంటి, ఎలా ఉండేది? ఫస్ట్ నేను చేసిందే ఎలా అంటే, ఆ రోలే నేను, బబ్లు నాకు డబ్బింగ్ చెప్పాలి, నేను బబ్లుకి డబ్బింగ్ చెప్పాలి, అబ్బాయి అమ్మాయిగా మారితే అనేది కాన్సెప్ట్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ.
ఎప్పుడు కలిసినా చాలా యాక్టివ్ గా ఉంటాడు బబ్లు. మనం ఇలా డల్ గా ఉన్నా వాడు వచ్చి వెంటనే ఇలా లైట్ అప్ మూడంతా. సో ఎవరికైనా సరే వెంటనే హీల్ బి అ గుడ్ ఫ్రెండ్ అందరికి. బబ్లు అది ఉంది. బబ్లు, చందు, ఇంకా ఇంకెవరు? మహాతల్లి, హారిక. యా, వీళ్ళతో అందరితో రిలేషన్ ఎట్లా ఉండేది? అంటే మాట్లాడుకునేవారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బబ్లు గురించి చెప్పావు కాబట్టి ఇప్పుడు ఒక చందు గురించి చెప్పు, తర్వాత ఇంకొకరి గురించి మాట్లాడు. ఓకే, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2 ఫ్లోర్స్ ఉంటే 2 ఫ్లోర్స్ ని 4 బ్లాక్స్ లోకి డివైడ్ చేసుకొని ఎవరి రూమ్ లో వాళ్ళు షూట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, కనిపించగానే హాయ్ రా ఏం నడుస్తుంది అంతే. దాని తర్వాత అందరం కలిసి ఇలా ఎక్కువ బయటకు వెళ్ళిందంటూ ఏం లేదు. ఒక్కసారి గోవాలు టమాటా వాళ్ళు గోవాకి తీసుకొని వెళ్ళారు, అప్పుడు అందరం కలిసి. ఓకే, సో చందుతో ఎట్లా ఉండేది? అన్ని ఎక్కువ మోస్ట్లీ చందుతో చేసావు కాబట్టి ఎట్లా మీ ఫ్రెండ్షిప్ ఉండేది? బాగుండేది. లైక్ ఫస్ట్ లో పెద్దగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. రేపు షూట్ ఉందంటే ఇవాళ నైట్ కాల్ చేసి చెప్పేవాడు, దివ్య రేపు షూట్ ఉంది, కొంచెం టైం కుదుర్చుకొని రావా, నైట్ షూట్ అయినా పర్లేదు, నీకు నైట్ షిఫ్ట్ ఉంటే చెప్పు, మార్నింగ్ పెట్టేసుకుందాం షూట్ అని. ఓకే, సో ఫస్ట్ లో బాగుండేది. అండ్ దట్టు ప్రతి ఎపిసోడ్ లో ఏదైనా ఇంపార్టెంట్ ఈ రోల్ డెఫినెట్ గా హిట్ అవుద్ది అనే రోల్స్ కే పిలిచేవాడు. సో నాకు అది నచ్చేది. పేమెంట్ టైంకి వచ్చినా రాకపోయినా, పేమెంట్ రాకపోయినా నేనేం అనుకునేదాన్ని కాదు. అవును, ఎందుకంటే నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది, అయితే మనీ రావాలి లేకపోతే ఫేమ్ రావాలి, అవును, ఏది లేకపోతే వేస్ట్. సో అప్పట్లో ఫేమ్ వచ్చేది కాబట్టి మనీ మీద అంత ఉండేది కాదు. దట్టు నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి సర్లే అప్పటికప్పుడు అలా సరిపోయేది. ఓకే, సో పేమెంట్ అంటే ఎంత వచ్చేది, ఎట్లా ఇచ్చేవారు? ఫస్ట్ లో పేమెంట్ నాకు తెలిసి టమాటా నుంచి 2500 వచ్చింది ఒక ఎపిసోడ్ కి. ఓకే, అండ్ మెల్లమెల్లగా అది 5000, 6 నాకు తెలిసి ఇంకా అక్కడికి స్టాప్. దాని తర్వాత నేను ఛానల్ పెట్టుకున్న తర్వాత శాలరీ బేస్ జాయిన్ అయిపోయాను. ఓకే, సో అండ్ చాలా కష్టం అనిపించింది ఆర్టిస్ట్లని తక్కువ డబ్బులకు ఒప్పించడం. అప్పుడు తెలిసింది ఆ బాధ ఎలా ఉంటుందో. సో అండర్స్టాండ్. ఓన్ ఛానల్ ఐడియా పెట్టాలని ఎట్లా మీకు వచ్చిందా, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సజెస్ట్ చేశారా, లేదా తమడా వాళ్ళే రిఫర్ చేశారా? సో నేను అన్ని చందుతో చేస్తూ ఉన్నప్పుడు ఒక డిఓపి ఉండేవాడు. అవును, తను వైరల్లీ ఛానల్ కి ఒక సోలో వీడియో చేద్దామని చెప్పాడు. నాకెందుకో అంత కాన్ఫిడెంట్ ఉండేది కాదు. నేను నాన్న ఓ బుల్లెట్ అనుకుంటా ఆ ఎపిసోడ్ పేరు. నాకు అప్పుడు స్కూటీ డ్రైవింగ్ కూడా రాదు. ఆ ఎపిసోడ్ కోసం బుల్లెట్ డ్రైవ్ చేశాను అనమాట, అప్పటికప్పుడు నేర్చుకొని, ముందు రోజు నేర్చుకొని. సో ఆ ఎపిసోడ్ ట్రెండింగ్ టు 1 million వచ్చింది. సో అప్పుడు నాకు ఓకే, ఇప్పుడు నేను సోలోగా చేసిన జనాలను చూస్తారు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ ఎపిసోడ్తో బేసిక్గా. సో ఛానల్ ఐడియా కూడా పెట్టు, నువ్వు ఎందుకు చేయలేవు, చెయ్యొచ్చు, ఒక రైటర్ని ఎత్తుకుందాము అని ఫస్ట్ నుంచి ఫస్ట్ లో పుష్ ఇచ్చింది అయితే ఆ డిఓపి. ఓకే, డిఓపి పెట్టేద్దామని. సో ఇప్పుడు వచ్చిన స్కూటీ ఇప్పుడు బాగా డ్రైవ్ చేస్తున్నా? ఎస్, ఇప్పుడు అన్ని వచ్చి స్కూటీ, బైక్, కార్, లారీ నేర్చుకుందామా చెప్పు, కలిసి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఫోటో. వావ్, ఇది ఎప్పుడు? సమ్మతమే, వర్కింగ్ స్టిల్ లేదో. ఓకే, సో నీవు చేసిన ఫస్ట్ మూవీ ఏంటి? నేను ఫస్ట్ చేసింది అద్భుతం. ఓకే, చూసా నేను. యా, సో ఇది బట్ సెకండ్ వేరే మూవీ చేసా, ఈ కథలో పాత్రలు కల్పితం. అది ఫస్ట్ రిలీజ్ అయింది. అండ్ లాస్ట్ రిలీజ్ అయిన మూవీ ఇదే, ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ. ఓకే, ఎట్లా ఉండేది కిరణ్ అబ్బవరంతో మాట్లాడేటప్పుడు? ఎట్లా మాట్లాడేవాడు? చాలా బాగా మాట్లాడాడు. ఈ మూవీ షూట్ టైం కి అతను ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా రిలీజ్ కాలేదు. ఓకే, సో ఈ వాజ్ సో గుడ్. వెళ్ళి కూర్చోగానే నేను చూస్తాను షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ నేను బాగా ఫాలో అవుతా. అందరు ఎలా ఉన్నారు టమాటాలో, ఇలాంటి క్వశ్చన్స్ బాగా అడిగేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్ అని అడిగేవాళ్ళు. అండ్ దాని తర్వాత వేరే మూవీ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. ఎప్పుడు ఇన్ఫాక్ట్ నేను వైఫ్ ఆఫ్ అని ఒక ప్రాజెక్ట్ చేసా, ఆ పోస్టర్ లాంచ్ కి మెసేజ్ చేశాను ఇతనికి, కిరణ్ గారు మీరు, నాకు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో పెద్దగా, మీరు లాంచ్ చేస్తే బాగుంటుందని నేను మా డైరెక్టర్ అనుకుంటున్నామంటే ఇంకొక ఆన్సర్ కూడా ఏం లేదు, చేద్దాం దివ్య. ఓకే, సో ఈ మూవీకి ఆడిషన్ కి ఏమైనా వెళ్ళావా, లేదంటే వాళ్ళు ఏమైనా చూసి ఆడిషన్ లేదు. ఓకే, డైరెక్టర్ గారు చూసి పిలిచారు, ఆఫీస్ కి పిలిచారు, చెప్పారు రోల్ ఇలా ఇలా ఉంటుంది అని. అండ్ దెన్ డైరెక్ట్ షూట్. ఓకే, ఎన్ని డేస్ జరిగింది షూట్? 8 days అనుకుంటా. నీ పర్టికులర్ సీన్స్ 8. ప్రెసెంట్ ఏంటి అప్డేట్, ఏంటి ఏమైనా ప్రాజెక్ట్స్, మూవీస్? అలనాటి రామచంద్రుడు అని ఒక మూవీ చేసా, హీరోయిన్ పక్కన ఫ్రెండ్, ఫుల్ లెంత్ ఆల్మోస్ట్. అది నాకు తెలిసి న్యూ క్యాస్ట్. ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంతా మంచిది, హీరో హీరోయిన్ న్యూ. ఓకే, హీరోయిన్ ఒక 2 movies చేసింది.
ఓకే. బట్ స్టిల్ బిట్ ఆఫ్ న్యూ ఫేస్. మరి నీకెప్పుడు అనిపించలేదా నేను కూడా హీరోయిన్ గా చెయ్యాలి? సో నాకు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. ఆ ప్రాసెస్ లో హీరోయిన్ అయినా వెల్ అండ్ గుడ్, అప్పుడు అవ్వకపోయినా హర్ట్ అవ్వం. ఓకే. సో వైఫ్ ఆఫ్ చేసా కదా, దాంట్లో లీడ్. ఓకే. బట్ అదేంటంటే హీరోయిన్ అనే కంటే కూడా అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఓకే. సో మొత్తం ఓకే నేను ఏమేం చేయగలను అనేది నాకు ఆ ప్రాజెక్ట్ నుంచి తెలిసింది. ఓకే. సో అది తెలుసుకున్నాక ఓకే హీరోయిన్ ఒకటి చేసాం ఎనఫ్. ఇంకా మంచి వీళ్ళ ఇంకొకటి చేశాను, ఒక డెమో మూవీ, అది టాక్స్ లో ఉంది. హోప్ఫుల్లీ అది ఓకే అయితే మేబీ అందులో కూడా లీడ్ ఉండొచ్చు. ఓకే. సో వైఫ్ ఆఫ్ ముచ్చట్లు ఏమో చెప్తారా? ఎట్లా అసలు ఆ స్టోరీ ఎలా చూస్ చేసుకున్నారు? మీరేమైనా దానికి ఏమైనా కొంచెం మాటలు కానీ రైటింగ్ కానీ మీద ఏమైనా ఉందా? లేదు. భాను అని పూరి జగన్నాథ్ గారి కింద అసోసియేట్ గా చేశారు 2 movies కి. ఓకే. సో అతను ఫస్ట్ నుంచి కొంచెం ట్రావెల్ అవుతూ వచ్చాడు. యూట్యూబ్ లో ఏదైనా సజెషన్స్ కావాలన్న కాన్సెప్ట్స్ అప్పుడప్పుడు. సో అలా అలా సరే మనం ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాము. అది మాకిద్దరికి ఎలా అంటే ఇది డెమో లాగా పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ వేయడానికి అని అనుకున్నాం. సో ఇప్పుడు వాడు నెక్స్ట్ మూవీస్కి వెళ్ళి రైటింగ్కి వెళ్దాం అనుకుంటే కూడా అడుగుతారు కదా నువ్వు ఇంతకు ముందేం చేసావు. సో దానికోసం చాలా కాన్సన్ట్రేటెడ్ గా రాశాడు. అండ్ మాకు తీస్తున్నప్పుడు చాలా బాగా వచ్చింది అవుట్పుట్. రాస్తున్నప్పుడే అర్థమైంది. సో మేము ఇంకా మాకు కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ కావాలి, మంచి డిఓపి కావాలి అని మాట్లాడుకున్నాం. అష్కర్ అని ఇప్పుడు నెక్స్ట్ హారిక మూవీకి డిఓపిగా చేసిన అతను మాకు చేశారు. దేత్తడి హారిక ఇప్పుడు రీసెంట్ గా వస్తుంది కదా. సో అలా స్టార్ట్ అయింది. డే అండ్ నైట్ కొట్టాం. ఎవ్రీడే డబుల్ కాల్ షీట్ ఉండేది. 15 days లో షూట్ మొత్తం అవగొట్టేసాం. 90 minutes కంటెంట్. ఇప్పుడు మ్యూజిక్ డిఐ అవన్నీ జరుగుతున్నాయి. అయిపోతే ఏదో ఓటీటీ రిలీజ్ కోసం వెయిటింగ్. ఓకే. ఏముందో తెలియదు. తప్పకుండా అవుతుంది. సరే నెక్స్ట్ ఫోటో ఫ్యామిలీ. సో ఇది మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీకి అనుకుంటా. ఓకే. ఇది మీ ఊర్లోనా? అక్కడ ఇల్లు ఊర్లో. కోవిడ్ టైంలో అనుకుంటా ఇది మోస్ట్లీ. అందరం కలిసి చాలా రోజుల తర్వాత చాలా రోజులు ఉన్నది కోవిడ్ టైంలోనే. నాకు ఎప్పుడు అనిపిస్తుంది నలుగురం కలిసి ఉండొచ్చు కదా, ఎందుకు ఉండము. బట్ కోవిడ్ టైంలో ఏదేమైనా అందరం కలిసి ఉన్నాం కదా, నాకు ఇష్టం. అప్పుడు మమ్మీ వాళ్ళ యానివర్సరీ టైంలో అయితే. చెల్లి కదా? మా చెల్లి. ఓకే. ఏం చేస్తుంది ఇప్పుడు? సాఫ్ట్వేర్. తనకి ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు. లేదు. నిన్ను అంటదా అక్క నువ్వు ఇటే వచ్చాయి లేదంటే అక్కడే ఉండు ఏమైనా చెప్తుందా? నాకు మా చెల్లి చూడు వీళ్ళందరూ ఎంత మంచిగా ఉన్నారో, నువ్వు కూడా ఫాస్ట్ గా ఏదో ఒకటి చెయ్యు, ఏదో ఒకటి అవ్వు అని చాలా మంచి సపోర్ట్ మా చెల్లి. ఇంట్లో ఏదన్నా వీడియోస్ తీయాలన్నా తనే తీస్తుంది, బాగా తీస్తుంది. కొట్టుకుంటారా? ఫుల్ తీసేసుకుంటారు. ఇంకా ఇంట్లో పని విషయంలో కొట్టుకుంటాం. మనీ విషయం పని ఇంట్లో నువ్వు చే అంటే నువ్వు చే అన్నట్ట అంతే. ఇద్దరం షేరింగ్ ఉండాలన్నమాట. ఓకే. నేను ఇది చేసా కదా నువ్వు వచ్చాయి. సో ఎవరు ఇప్పుడు ఎక్కువ చేస్తారు? నువ్వా? నేనే ఎక్కువ చేస్తాను. నువ్వే ఎక్కువ చేస్తా. సరే చెల్లి కదా. ఇంకా తన ఏజ్ లో ఉన్నప్పుడు నేను చిన్నపిల్లని కాదనమాట మా ఇంట్లో. ఓకే. ఇప్పుడు ఎప్పటికీ మా చెల్లి అంటే చిన్నపిల్లే ఇంట్లో. చిన్నపిల్లకి ఎందుకు పనులు చెప్తావు నువ్వు చెయ్యి అంటాడు మా డాడీ. సో చిన్నపిల్ల కదా అని జాలిపడి నువ్వే చేసేస్తావు పనులని? జాలిపడిగా చేయాల్సి వస్తుంది, ఇంకేం చేస్తా తప్పక. సో ఎట్లా ఉండేది మీ బాండ్? మీ నలుగురు ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళేవారా కలిసి? ఇప్పుడు అదంతా లేదు కాబట్టి సో నువ్వు ఎంత మిస్ అవుతున్నావు మీ ఫ్యామిలీని? యాక్చువల్లీ చాలా మిస్ అవుతా. అనిపిస్తూ ఉంటది అరే ఇంకొన్ని రోజులైతే మేబీ ఒక 1-2 years లో పెళ్లి చేస్తే ఇంకా దూరం అయిపోతామేమో, ఆ టెన్షన్ చాలా ఉందన్నమాట నాకు. అవును. సో అందుకే నాకు టైం దొరికినప్పుడు అంతా నలుగురం వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము 3 వెళ్ళి మమ్మీ దగ్గర ఉండేలానో లేకపోతే మమ్మీ ఇక్కడికి వచ్చి ఉండేలానో ప్లాన్ చేసుకుంటాం. సో ఆబ్వియస్ గా మిస్ అవుతూ ఉంటా, బట్ ఇంకేం చేయలేము. అక్కడ మమ్మీ ఇక్కడికి వస్తారా నువ్వే వెళ్తూ ఉంటావా? ఎక్కువ నేను వెళ్తుంటా. నువ్వే వెళ్తూ ఉంటావు? 6 months ఒకసారి ఏదైనా పండగలు ఉన్నప్పుడు వెళ్తాం. ఓకే. సో ఫొటోస్ అన్ని అయిపోయినాయి. మేము ఇంకా చాలా వెతుకుదాం అనుకున్నాం, మాకు దొరకలేదు, సీక్రెట్ గా దాసుంటాము. ఫొటోస్ అయిపోయినాయి కాబట్టి మోస్ట్లీ నా షోలో నా లైక్ షేర్ కామెంట్ లో బిఫోర్ స్టార్డమ్ ఆఫ్టర్ స్టార్డమ్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పటి వరకు మనం బిఫోర్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఆఫ్టర్ గురించి మాట్లాడుతాం. సో ఎలా ఉంది ఇంత ఫేమ్, ఇంత పాపులారిటీ వచ్చింది, లైక్ ఎవ్రీవన్ రికగ్నైజింగ్ యూ. సో నీకు ఏమనిపిస్తుంది? నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పు నాకు. సో నా టర్నింగ్ పాయింట్ అంటే యూట్యూబ్ నుంచే స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు నేను యాక్చువల్లీ పెళ్లిగోల అని ఒక వెబ్ సిరీస్ చేశాను. ఆ డైరెక్టర్ గారు అద్భుతంకి డైరెక్టర్. సో ఆయన అలా తీసుకున్నారు. అప్పుడు నాకు తెలీదు
మూవీ అంటే ఏంటి అసలు ఏం తెలియక ముందు యాక్ట్ చేసిన మూవీ. బట్ ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అయినా మంచి పేరు వచ్చింది. అక్కడ నుంచి ఓకే మూవీస్ చేస్తే ఇంత బాగుంటది, మనల్ని మనం స్క్రీన్ లో చూసుకుంటున్నప్పుడు బాగుంటది అని అనిపించింది. సో అక్కడ నుంచి ఇప్పుడు యాక్చువల్లీ గట్టిగా ట్రై చేస్తున్నా మూవీస్ కోసం. ఓకే, అక్కడ నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అదే టర్నింగ్ పాయింట్. యూట్యూబ్ నుంచే టర్నింగ్ పాయింట్ ఏదైనా సరే ఎప్పటికైనా. ఒక వెబ్ సిరీసా, ఒక సిరీసా, ఏంటి ఏముంది అంటే చాలా చేసాం. చాలా యూట్యూబ్ చేసాం. నుంచి అని కాదు, యూట్యూబ్ లో కూడా ఒక పాయింట్ ఉంటది కదా, నీకు ఇన్ని ప్రాజెక్ట్ చేసావు అందులో నిన్ను హై హై. సో ఫస్ట్ లో నన్ను ఒక స్టెప్ ఎక్కించి జిగేల్ రాణి. ఓకే. అండ్ దెన్ నా ఛానల్ కి వచ్చేసరికి ఒరే అన్న, బ్రదర్ సిస్టర్ బాండింగ్ మీద స్టార్ట్ చేశాను. ప్రతి ఎపిసోడ్ కూడా కామెంట్స్ త్రూ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు అతనికి గర్ల్ ఫ్రెండ్, ఊరికే నేను ఒక లాస్ట్ లో ఒక ఎండింగ్ యాడ్ చేసా అప్పట్లో ఒక ఎపిసోడ్ ఎండింగ్ కి, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేస్తే ఆగన్నయ్య అన్నందుకు, అరే గర్ల్ ఫ్రెండ్ ఉందా మరి ఆ అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తారు, అలాంటి కామెంట్స్ తో స్టార్ట్ చేసిన సిరీస్ బిగ్గెస్ట్ హిట్. మొత్తం ఎంటైర్ లైఫ్ లో మీకు చాలా మెమరబుల్ మూమెంట్? మెమరబుల్ మూమెంట్ అంటే ఇప్పుడు నాకు మనకందరికి చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా ఫేవరెట్ హీరోని కలవాలి ఇదంతా, కానీ అది ఆబ్వియస్ గా అలా ఉంటే ఇంపాసిబుల్ అయ్యేదేమో. మహేష్ బాబు అనుకుంటే కదా. నాకు తెలిసిపోయింది. సో చెప్పు, ఎట్లా అనిపించింది ఆయన కలవడం? చాలా బాగా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరో ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేశారు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వెళ్తుంది, దాంతో ఇంకొక అమ్మాయి వెళ్ళాల్సింది డ్రాప్ అయింది, మీరు వెళ్తారా, మీరు ఫ్యాన్ కదా అని. ఓకే. నేను అది నమ్మలేదు, బట్ మా ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్ళా చూద్దాం ఏంటి అని. బట్ వాళ్ళు లోపలికి పంపించినప్పుడు ఫస్ట్ టైం అలా చూసినప్పుడు ఎంతమంది అడిగారు ఏం సాధిస్తున్నావు నువ్వు ఇన్స్టాగ్రామ్ తో అని. చాలు సాధించా ఇన్స్టాగ్రామ్ వల్ల. ఐ మెట్ మై ఫేవరెట్ హీరో. ఓకే. అలా బాగా అనిపించింది. ఇంకా చాలా మందిని ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఎంతో మందిని మనం చిన్నప్పటి నుంచి టీవీలో చూసి కలవాలనుకున్న ప్రతి ఒక్కరు మూవీస్ ప్రమోట్ చేస్తున్నాం. ఓకే. ప్రతి ఒక్క హీరోని కలిసాను. సో ఎందుకు ఇష్టం మహేష్ బాబు అంటే? పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్. ఇంకా ఓకే, లుక్స్ వైజ్ ఆబ్వియస్ గా బాగుంటారు. ఎందుకు అలా అంటే ఏం చూసావు నువ్వు? ఎంత బిజీ లైఫ్ లో ఉన్న ఫ్యామిలీని ఎప్పుడు ట్రిప్స్ కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆయన ఇవ్వాల్సిన టైం ఇస్తూ ఉంటాడు. అండ్ హార్ట్ ఆపరేషన్స్, ఈ పాయింట్ కనెక్టెడ్, బిగ్గెస్ట్ కనెక్షన్. ఇంకా ఆయన హెల్పింగ్ నేచర్, హార్ట్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తుంటారు. అన్ని విధాలుగా అందరూ ఇష్టమే, బట్ ఏదో ఒకటి ఉంటది కదా, ఏదో ఒక పాయింట్ లో ఒక హీరోకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. సో ఫస్ట్ ఆయన చూడగానే రియాక్షన్ ఏంటి? నిజమేనా, కరెక్ట్ 10 members ఎలో చేశారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నేనే వెళ్ళాలి ఆయన పక్కకి, ఎలా షివర్ అయిపోయా లిటరల్ గా. అండ్ దెన్ ఒక రోజు మళ్ళీ అతనితో మాట్లాడేది వచ్చింది సర్కార్ వారి పాట టైంలో. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన అలా డైరెక్ట్ ఐ టు ఐ లుక్ ఇస్తే. ఇంత లైఫ్ జర్నీలో చిన్నప్పుడు ఎన్నో చూసావు, డెఫినెట్ గా కష్టాలనే అన్ని చూస్తారు. ఇప్పుడు ఒక పాయింట్ చూస్తున్నావు, సో రీగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతున్నావా, లేదంటే ఆ పాయింట్ వెళ్ళి మార్చాలనుకుంటున్నావా? ఇప్పుడైతే రిగ్రెట్స్ ఏం లేవు, బట్ చిన్న చిన్న హ్యాపీనెస్లు ఉంటాయి కదా చిన్నప్పుడువి, అవన్నీ ఎప్పుడు అప్పుడప్పుడు ట్రిగర్ అవుతుంటాయి. అరే అప్పట్లో ఎంత ఈజీ ఉండేది, దేనికి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది యాక్చువల్లీ. అప్పుడు మేము ఎక్కువ వెళ్ళేది మూవీస్ కి చిన్నప్పుడు. సో అందరం కలిసి మూవీస్కి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు అందరూ ఓటీటీలకు అలవాటు పడిపోయారు, బద్ధకం ఎక్కువ అయిపోయింది. ఈ పాయింట్ నాకు కూడా అనిపిస్తుంది. సో ఇది ఒక్కటే అనిపిస్తూ ఉంటది. వెనక్కి వెళ్ళి నీ లైఫ్ లో నువ్వు మార్చుకోవాలనుకునే పాయింట్, అరే ఇలా ఎందుకు చేశాను, ఇలా కాదు, ఏదైనా సరిదిద్దుకొని వద్దాం అనుకునే పాయింట్ ఏమైనా? అలా ఏం లేదు, ఇప్పటి వరకు నాకు జరిగిందంతా ఆల్ గుడ్. మంచి స్టడీస్, మంచి ఫ్రెండ్స్, ఇప్పటికే ఎవ్రీడే కాంటాక్ట్ లో ఉండే ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పుడు బీటెక్ ఫ్రెండ్సే. అవును. సో యా, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సో ఫార్. సో దివ్య అంటే మోస్ట్లీ అందరితో కలిసిపోయి అల్లరి పిల్ల అంతేనా? నిన్ను నువ్వు డిఫైన్ చేసుకోవాలి తెలిసిన వాళ్ళతో. తెలియని వాళ్ళతో చాలా రిజర్వ్డ్. ఇప్పుడు ఏదైనా మూవీ షూట్ కి ఎక్కడికైనా వెళ్తే అసలు నా వాయిస్ ఉండడమే తక్కువ, డైలాగ్స్ లేకపోతే. అలా వెళ్ళి కూర్చొని నా పని నేను చేసుకొని వచ్చేస్తా. కొంచెం భయం మాట్లాడడానికి. దాన్ని చాలా మంది యాటిట్యూడ్ అనుకుంటారు. ప్లీజ్ గైస్, అది యాటిట్యూడ్ కాదు, మొహమాటం. అదే మొహమాటం. మనం ఎక్కడున్నాం రిగ్రెట్స్, బ్యాక్ వెళ్ళి మార్చాల్సిన ఏం పాయింట్ లేదు, ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైట్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇంకా అట్లనే చేద్దాం అంతే. ఓకే, సూపర్. ప్రతిదీ ఒక లెసన్ కాబట్టి. ఇన్స్పిరేషన్ ఎవరు? అది ఎవరి నుంచైనా అవ్వచ్చు. మా మామ్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ చెప్పావు, బట్ ఇంకా ఈ ఫీల్డ్ లో ఎవరైనా ఒక యాక్టర్ ని చూసి గానీ, యాక్ట్రెస్ ని చూసి గానీ, ఇట్లా అవ్వాలి, ఇలా యాక్ట్ చేయాలి అని నాకు అనిపించేది ఇప్పుడు సాయి పల్లవి గారిని చూసినప్పుడు. ఓకే. సో యాక్టింగ్ అయినా చాలా చాలా రియలిస్టిక్ గా చేస్తారు. డాన్స్ అయితే ఇంకా అమేజింగ్. సో అండ్ తను అంటే పెద్ద హడావిడి ఉండదు, చాలా న్యాచురల్ గా చాలా బాగా చేస్తారు.
ఓకే తనని చూసినప్పుడు అనిపించింది నాకు శ్యామ్ సింగ్ రోజు చూసినప్పుడు గూస్ బంప్స్ అసలు movie. ఓకే ఇంత మంచి యాక్ట్రెస్ ఎక్కడ పెట్టారు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా ఎక్కడ నువ్వు మా బయటకి రా. ఓకే సో నువ్వు కూడా పెద్ద డాన్సర్ కాబట్టి ఏంట్రా అలాంటి మాటలు నీ అంత కాదు బ్రహ్మ. ఏ ఇట్లా ఏ కాదు, నువ్వు కూడా చాలా బాగా చేస్తావు. సో డాన్స్ నేర్చుకున్నావా? లేదు టీవీ చూస్తున్నా. టీవీ చూస్తున్నాయి అంతే, చూస్తే చాలు. టీవీ చేయడం కూడా చూస్తూ అక్కర్లేదా? పక్కన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎగురుతా ఉండేదాన్ని చిన్నప్పుడు. ఆ, స్కూల్ నుంచి వచ్చాక ఎవ్రీడే ఒక 1 or 2 hours అలా నేను మా చెల్లి కలిసి. ఓకే అది ఇప్పటికే వేస్తుంటాం అలా టీవీ పెట్టుకొని. అంతేగాని డాన్స్ క్లాస్ కి వెళ్ళి డాన్స్ క్లాస్ కి వెళ్ళింది లేదు. యాక్టింగ్ క్లాస్ కి వెళ్ళి ఇట్లా ఏ క్లాస్ కి వెళ్ళి ఏది నేర్చుకోవాలి. చేస్తూనే వచ్చింది యాక్టింగ్ అయితే. Okay. ఫస్ట్ లో అసలు వచ్చేది కాదు, బాగుంది టాలెంట్ అన్నమాట. అంత లేదు. పుట్టుకతో కొన్ని ఇయర్స్ కష్టపడితే చూసి ఇప్పుడు Okay. పాత వీడియోస్ చూస్తే అనిపిస్తుంది అరే అప్పుడు ఏం చేశాను Hmm. యాక్టింగ్ అని. కానీ చాలా విషయాలు మాతో షేర్ చేసేసుకున్నాం. అండ్ ఫైనల్ గా నా షోలో ఒక లాస్ట్ సెగ్మెంట్ ఉంది. 1 to 9 నెంబర్స్ చూపిస్తాను నేను. ఓకే దాంట్లో నువ్వు ఒక 3 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో పనిష్మెంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నువ్వు డెఫినెట్ గా చేయాలి. ఓకే సెలెక్ట్ ఎనీ నెంబర్. 4. వియర్డ్ హ్యాబిట్. వియర్డ్ హ్యాబిట్ చాలా మంది చాలా వియర్డ్ హ్యాబిట్స్ చెప్పారు. నేను అసలు ఏంటి ఇలా కూడా అనుకునేలా ఉన్నాయి. నాది కూడా కొంచెం అలానే ఉంటుంది. మోస్ట్లీ అందరూ వచ్చినప్పుడు 4 అంటున్నారు. అవునా? యా సరే, వియర్డ్ హ్యాబిట్. నాకు టెన్షన్ ఎక్కువ వచ్చినప్పుడు నేను లోపల స్కిన్ తినేస్తాను. ఎప్పుడు ఇలా ఉంటా. ఇప్పుడు కార్ డ్రైవ్ చేసినప్పుడు అంతా ఇలా. సో ఏదైనా డెంటల్ చెకప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగితే ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నారండి, అలా స్కిన్ తినకూడదు. బట్ అది తెలియకుండా ఏమో నాకు తెలియదు. స్ట్రెస్ ఏ ఉండదు. ఇలా ఊరికి టీవీ చూసి ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తా చూసినప్పుడు అలా ఏదో ఒక పాయింట్ లో రియలైజ్ అవుతా అరే నొప్పి వచ్చిందంటే తినేస్తున్నా. అదొక్కటి చాలా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా. ఓకే సో నెంబర్ 4 అయిపోయింది. ఇంకొక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. డాన్స్ పాట వస్తే పాడించేద్దు. చెప్పు. 1. రూమర్. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఒక పెద్ద రూమర్ ఉంది. అది నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో చెప్పు మాకు. సో చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ రిలేషన్ అనో ఇంకోటి ఏదో సంథింగ్ ఒక రూమర్ ఉంది. అది నీకు కూడా తెలుసు, చాలా అప్పుడు వైరల్ అయింది. సో వాటి మీద నీ రియాక్షన్ ఏంటి? జనాలకి ఒక పేరు నచ్చిందంటే రీల్ పేరుని ఆబ్వియస్ గా రియల్ పేరు లాగా యాక్సెప్ట్ చేస్తారు. అలానే కంటిన్యూ చేయమని మెసేజ్ వస్తూ ఉంటాయి. డైరెక్ట్ అన్న వదిన అక్క బావ ఇలాంటి రిలేషన్స్ వాళ్ళే పెట్టేసుకుంటారు. సో ఇంకా దాన్ని ఏం చేయలేము, వాళ్ళ అభిమానం అంతే. అంతే. నీ రియాక్షన్ అంటే నువ్వు ఏమంటావు? ఏమంటా, ఇంకా వాళ్ళు అలా అనుకున్నారు అంతే. బట్ దాన్ని ఇప్పుడు తగ్గిపోయింది. వన్స్ వి స్టాప్డ్ యాక్టింగ్ టుగెదర్ అది తగ్గిపోయింది. దాని తర్వాత నేను ఒరే అన్నలో ప్రణవ్ తో చేసా. అవును. ఇప్పుడు ప్రణవ్ నేను అనుకుంటారు. ఇంకంతే, ఇంకేం చేయలేదు. చూసిందంతా వాళ్ళకి ఇదే లవ్ ఇట్ అంతే. అంతే. వాళ్ళు ఏమనుకున్నా ఎంజాయ్ చేస్తున్నావు. సరే, వాళ్ళు ఎంత కనెక్ట్ అయి ఉంటే వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అనేది ఓకే. అలా పాజిటివ్ గా తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే సూపర్. అయితే సో మీ గురించి మీరే ఒక రూమర్ స్ప్రెడ్ చేసుకోవాలంటే ఏం స్ప్రెడ్ చేస్తాం? అరే దివ్య మహేష్ బాబు మూవీలో ఒక క్రేజీ రోల్ చేస్తుందంట. రూమరే చాలు, తొందరగా నిజం చేసుకుంటా అప్పుడు అది. సో మహేష్ బాబు కాకుండా రామ్ బ్లాగ్ చేస్తారేమో రామ్ ఫ్యాన్స్. ఇద్దరు రామ్స్ ఉన్నారు ఇక్కడ. రామ్ చరణ్. సో రామ్ ప్రపోజ్ టు దివ్య. చాలా బాగుంది thumbnail, ఎక్సైటింగ్ గా ఉంది. రామ్ చూడగానే మెసేజ్ ఏమో. మాట్లాడతావా నువ్వు? ప్లీజ్, ఎందుకు చూస్తారు మన మెసేజ్? నాకు అర్థం కాదు. అలా ఎప్పుడు ఎవరికి వచ్చేసింది. రామ్ పోతినేని దివ్యకి ప్రపోజ్ చేశాడు. నైస్ రూమర్. ఒప్పుకున్నా దివ్య పెళ్ళేనా? ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు నెక్స్ట్ మూవీలో, అది ఆయనతో చేస్తాను. ఓకే సో ఈసారి నేను సెలెక్ట్ చేస్తా. ఓకే నాకు తెలియదు ఏముందో. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసిన 6 కాబట్టి దాన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 9. యా సో 9. సో ప్లీజ్ ఓపెన్ 9. సింగింగ్. ఇప్పుడు నీలో ఉన్న సింగర్ని బయటికి కమ్ ఆన్. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలవా ఇకనైనా? రెప్ప వెనకాల స్వప్నం ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే?
సో ఇంత బాగా పాడావు కాబట్టి, ఇంత బాగా గుర్తుంది కాబట్టి లిరిక్స్, అంత ఇష్టమా పాట? సడన్ గా ఒక గర్ల్ సాంగ్ అంటే ఇదే గుర్తొచ్చింది నాకు. Okay. వస్తూ కార్ లో విన్నా. ఆహా. ఇష్టమే నాకు మూవీ సాంగ్స్. ఇంకో 2 సంవత్సరాలు పెళ్లి 30కి. నైస్. 1 year లో కూడా చేసుకోవచ్చు. నాకే కొంచెం టెన్షన్ ఉంది. ఏమో నాకు డౌటేనా? నెక్స్ట్ మంత్ చేసుకుంటామేమో. నెక్స్ట్ మంత్ అంత ఛాన్స్ లేదు. నెక్స్ట్ బర్త్డే అయితే సింగిల్, దాని తర్వాత ఏమో తెలియదు. నెంబర్స్ అయిపోయినాయి, లాస్ట్ సెగ్మెంట్ అయిపోయింది, ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు నా షోలోకి రావడానికి. నేను కూడా చాలా హ్యాపీ నీ హోస్ట్ లో వచ్చి కూర్చున్నందుకు. సో స్వీట్. ఇట్లానే సిరీస్లు చేస్తూ మంచిగా సినిమాలు చేస్తూ నీ కోరికలో లైక్ హీరోయిన్ అయిపోయి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బోల్డ్ అంత సక్సెస్ రావాలి, ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకాస్త గొప్ప పాపులారిటీ రావాలని. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. ఓకే, లాస్ట్ లో మనం మళ్ళీ సేమ్ సిగ్నేచర్ చేసి బాయ్ చెప్పేద్దాం. లైక్, షేర్, కామెంట్.